హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు కార్జం కర్రీ అండి, మటన్ కార్జం కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. అదిగోండి కార్జం. కార్జంలో దీన్ని తిల్లి అంటారండి. తిల్లి ముక్కలు కూడా వేస్తారనమాట దాంట్లో కార్జంలో. ఒకసారి కార్జం ఎవరు కార్జం తిల్లి రెండు కలిపే మనకి మార్కెట్లో ఇస్తూ ఉంటారు. దాన్ని తిల్లి అంటారండి. తిల్లి అని కూడా అంటారు. ఇది ఎక్కువ పర్సెంట్ బాలింతలు, సిక్ అయిన పేషెంట్లు వాళ్ళు తింటూ ఉంటారు. చూడండి, దాన్ని అయితే శుభ్రంగా క్లీన్ చేయండి. ఎలా క్లీన్ చేయాలనేది మీకు తర్వాత చెప్తాను చేసేటప్పుడు. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఒకసారి చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం గసగసాలు, ధనియాల పౌడరు, చూడండి ధనియాల పౌడరు, చెక్క, లవంగాలు, చిన్న స్టార్ పువ్వు తీసుకోండి. ఇప్పుడైతే మీరు కుక్కర్లో చేసుకోండి, కొంచెం గట్టిగా ఉంటుందండి. ఇది కొంచెం బాలింతలు వాళ్ళకి అరగదండి. ఇది బాలింతలకు కానీ పేషెంట్లకు కానీ అటువంటి వాళ్ళకి ఎవరికైనా కొంచెం అరగదు ఇది. కాబట్టి మీరు కొంచెం కుక్కర్లో మెత్తగా చేసుకున్నట్లయితే బాగుంటుంది. కొంచెం గట్టిగా రాటు తేలినట్టుగా ఉంటాయి అన్నమాట ముక్కలు. ఒక 3 విజిల్స్ వేయించేసామనుకోండి, చక్కగా మెత్తగా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి ముక్కలు, తినడానికి కూడా టేస్ట్గా ఉంటాయి. ఇదిగోండి, ఇప్పుడైతే మీరు దేంట్లో ఉంటారో నేను ఒక చిన్న కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో అయితే ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట అండి. నేను ఎంత వేస్తున్నానో నేను చెప్పేది అయితే వినండి. ముందు మీరు 5 టేబుల్స్ వరకు ఆయిల్ వేసాను. నేను 3 ఉల్లిపాయలు తీసుకొని వాటిని కాల్చానండి. కాల్చిన దాన్ని అల్లము, ఇదిగోండి మీకు చూపించిన గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరే ఉందండి. ఇప్పుడు మీకు చూపించిన గసగసాలు, తర్వాత కొంచెం చెక్క, లవంగ, ఉల్లిపాయలు, కాల్చిన ఉల్లిపాయలు 3, ఇవన్నీ కలిపి నేనైతే పేస్ట్ చేశానమాట. ఇదిగోండి బేలి ముందు వేయాలి అసలు యాక్చువల్గా, అది నేనైతే మర్చిపోయాను. అందువల్ల ఆయిల్ కాగిన తర్వాత మీరు బేలి వేయండి. బేలి వేసిన తర్వాత మనం చేసి పెట్టి మీకు చూపించిన మసాలాస్ ఉన్నాయి కదండి, అవి పేస్ట్ చేశాను మొత్తం. ఆ పేస్ట్ వేసేసాను ఇప్పుడు. ఇదిగోండి, ఇప్పుడు ఆ పేస్ట్ అయితే మీరు ఏగనివ్వండి. ఇప్పుడు మీరు ఇక్కడే అండి, మీరు ఆ పేస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని కొంచెం ఎర్రగా వేయించండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట. 1 టేబుల్ స్పూను ఫుల్గా. ఇదిగోండి, ఇప్పుడు చెక్క, లవంగ అవి కూడా వేసాను కదా మీకు. ఇదిగోండి మొత్తం అయితే మనం వేసేసినట్టే. ధనియాల పౌడర్ వేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, ఇప్పుడైతే అలా వేయించండి దీన్ని. అది మీరు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మసాలా వేగాలండి. ఇదిగోండి ధనియాల పౌడరు 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. మస్ట్ అండ్ షుడ్గా ధనియాల పౌడర్ అయితే ఉండాలండి. పచ్చిమిరపకాయలు 3 తీసుకున్నాను, దాన్ని కట్ చేశాను. కరివేపాకును కూడా కట్ చేసుకున్నాను అనమాట. వీటన్నిటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మీరు వేయించాలండి. మీరు ఎంత కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్నారంటే కర్రీ అంత టేస్ట్గా అయితే మీకు ఉంటుంది. మరీ మాడకొట్టద్దండి, మరీ మాడకొట్టద్దు. కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకోండి. కొంచెం పసుపు పొడి ఏంటి ఈ సమయంలో. కొంచెం ఇది కలరు మనం తిల్లి ఎలా ఉంటుందంటే బ్లడ్ ముక్కల్లా ఉంటాయి అన్నమాట అవి. కాబట్టి కొంచెం బ్లాక్ కలర్లో వస్తుందండి. కాబట్టి మనం పసుపు వేసుకోవాలండి తప్పనిసరిగా. పసుపు అయితే మనం కొంచెం వేసుకుందాం. ఇది కొంచెం స్మెల్ కూడా ఉంటుందండి, కొంచెం వాసనగా ఉంటుంది. ఆ వాసన పోయేలాగా దాన్ని ఎలా వాష్ చేయాలి అనేది మీకు నేను చెప్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఇప్పుడైతే మాత్రం నేనైతే వాసన పోయే వరకు వాష్ చేసుకున్న ముక్కలండి అవి. ఆ ముక్కల్ని అయితే ఇప్పుడు మసాలా వేగిన తర్వాత ముక్కల్ని అయితే యాడ్ చేసేసాను. ఇదిగోండి తిల్లి ముక్కలు ఉన్నాయి, కార్జం ముక్కలు కూడా ఉన్నాయి, రెండు కలిపే ఇస్తారండి. ఇదిగోండి, ఇప్పుడైతే మనం మగ్గనివ్వాలండి మొత్తం. ఇప్పుడు దాంట్లో వాటర్ ఉంటుందన్నమాట ఆ ముక్కల్లో. ఆ వాటర్ అంతా బయటకు వచ్చేలాగా మీకు మగ్గనివ్వాలి మీరు. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. మీకు అసలే కొంచెం కలర్ బ్లాక్గా ఉంటుంది కదా, ఇంకా మాడిందంటే బ్లాక్గా కనిపిస్తుంది. కాబట్టి మీరు మాడకుండా అయితే చూసుకోండి. సిమ్లో పెట్టి అలా వదిలేయచ్చండి మూత పెట్టి. దీన్ని మీకు వాసన లేకుండా ఎలా కడగాలి అంటే కొంచెం ఉప్పు, నిమ్మకాయ వేసి ముందు కడగండి ముక్కల్ని బాగా. చక్కగా పిసుకొద్దండి, ముక్కల్ని పిసుకోకుండా ఒక 5-6 సార్లు కడిగిన తర్వాత మీరు మామూలు మిల్క్ ఉంటాయి కదా, ఒక 5 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. ఆ మిల్క్లో కడిగిన ముక్కల్ని వేసేసి మీరు మసాలాలు అవన్నీ తయారు చేసుకునే వరకు ఆ మిల్క్లోనే ముక్కలు ఉంచండి. ఉంచిన తర్వాత ఆ ముక్కలను ఉపయోగించండి, మీకు మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మీకు మనం వేసిన ముక్కలు అయితే మగ్గిపోయినాయండి. సాల్టు, కారము 2 వేసుకున్నాం. సాల్ట్ మీరు ఎంత తింటే అంత వేసుకోండి. కారం అయితే నేను ఒక
టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను. ఒక టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి కారం. ఎందుకంటే ఇప్పుడు మనం బాలింతలు కానీ ఎవరైనా సిక్ అయిన పేషెంట్లు కానీ తినాలంటే ఎక్కువ స్పైసీ ఉన్నట్లయితే వాళ్ళు తినరు కదా, అందువల్ల అనమాట. నేను ఒక టేబుల్ స్పూన్ వేసాను. కొంచెం మిరియాల పొడి టేస్ట్ కోసం అయితే వేసాను. చెప్పాను కదా, సాల్ట్ అయితే మీరు ఎంత తింటే అంత వేసుకోండి. నేను సాల్ట్ వేస్తున్న వీడియో అయితే కొంచెం స్కిప్ అయిందని అయినట్లుగా ఉంది. అందువల్ల మీరు మాత్రం ఈ సమయంలో సాల్ట్ వేసుకోండి, మీరు ఎంత తింటే అంత. చూసారు కదా, మంచిగా మగ్గి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మగ్గినట్లుగా అనిపించాలి మాకు. మనం 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసామండి, అంతేనండి, పెద్దగా ఎక్కువ వేయలేదు. ఇది మనకు బాగా పీల్చేస్తుంది అనమాట ఆయిల్. ఇదిగోండి ఇట్లా మగ్గనిచ్చేసేయండి. బాగా మగ్గింది కదా, ఇలా తిప్పుకుంటూ ఉండండి కొంచెం. ఈ ముక్కలు ఏమీ చితగవండి, చితిగే ముక్కలు కావు, గట్టిగా బాగా రౌండ్ బాల్స్ లాగా అయిపోతాయి అన్నమాట. సరే, వాటర్ అంతా మనకి బయటకు వచ్చేసింది, ఆయిల్ మీకు పక్కన తేలుతున్నట్లుగా అనిపిస్తుంది. అంతవరకు కూడా మీరు వేయించాల్సిందేనండి, మీరు కర్రీ టేస్ట్గా చూడాలంటే, తినాలి అనుకుంటే. ఇప్పుడైతే జారు కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ పోసుకోండి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ వరకు అయితే పోసేసేయండి, ముక్క మనకు ఉడకాలి కాబట్టి. మీరు పులుసుగా కొంచెం కావాలి, మేము రసం పెట్టుకోము అంటే వాటర్ కొంచెం ఉన్నప్పుడే దించేసుకోండి. లేదు మీకు బాగా మేము మిరియాల రసం పెట్టుకుంటాము, నేనైతే మిరియాల రసం పెట్టానండి, మిరియాల రసం పెట్టుకుంటాము, బాగా ముక్కలు ఉండాలి ఫ్రైగా అనుకుంటే మీరు లాస్ట్ వరకు కూడా ఆ వాటర్ అంతా పోయే వరకు అయితే 3 విజిల్స్ వచ్చిన తర్వాత వాటర్ పోయే వరకు కూడా మీరు కుక్కర్లోనే పెట్టి ఉడకనివ్వండి, మూత తీసేసి. చక్కగా మీకు ఎగిరిపోతుంది కూర. ఇప్పుడైతే కొత్తిమీర ఒక 2 గుప్పులు వేసేసుకోండి. వేసుకొని చక్కగా ఉడకనిచ్చినట్లయితే, చెప్పాను కదండి, సాల్ట్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. వేసుకొని ఈ విధంగా వండిన తర్వాత మీకు కర్రీ చూస్తారు కదా, ఈ విధంగా తయారవుతుందండి. ఎమ్మీగా ఉండే తిల్లీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉండే మటన్ కార్జన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా? ఇది ఎవరైనా తినొచ్చండి, మనం కూడా తినొచ్చు, పేషెంట్లకే కాదు అందరూ తినొచ్చు. ఇది పేషెంట్లు అయితే తప్పకుండా తినండి. ఇటువంటి బాలింతలు కూడా, బాలింతలు, రక్తం లేని వాళ్ళు, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా నీరసంగా ఉంది, సిక్ అయిపోయాము అనుకున్న వాళ్ళు తినండి. థ్యాంక్ యూ అండి.